నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఈ వాక్యము మా జీవితాలలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. సమాధానమును వెదికి దానిని వెంటాడవలెను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము దేని వెనుక పరిగెట్టాలి, మనము దేనిని వెంటాడాలి, మనం ఏ విధంగా జీవించాలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనము సమాధానము దేనిని వెతకాలి? సమాధానాన్ని వెతకాలి. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో దేనిని వెతుకుతూ ఉన్నాము అంటే పగను వెతుకుతూ ఉన్నాం, ప్రతీకారాన్ని వెతుకుతూ ఉన్నాం. ఏ విధంగా పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సమాధానమును వెతికి దానిని వెంటాడము. దేనిని వెతకాలి అంటే సమాధానాన్ని వెతకాలి. వెతకటమే కాదు, దాని వెనకాల పరిగెట్టాలి, దాన్ని వెంటాడము. అంటే సమాధానము దొరుకు వరకు మనము వెంటాడు వారిగా ఉండాలి. అంటే దాన్ని అనుసరించి జీవించమని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి క్రీస్తుని ఎరగనటువంటి వారు దేని వెనకాల పరిగెడుతూ ఉన్నారు? పగ వెనకాల పరిగెడుతూ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని ఎరిగినటువంటి మనము కూడా మన పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేదా మన కోపాన్ని ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానము, మనము సమాధానము కొరకు పరిగెట్టే వారిగా ఉండాలి. మనము సమాధానము కొరకు సమాధానమును వెంటాడేవారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు సమాధానకర్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తులో ఉన్నటువంటి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి, క్రీస్తును ఎరిగినటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము ఏంటి అంటే సమాధానము కలిగి ఉండటం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము దేని కొరకు ఎదురు చూడాలి అంటే సమాధానము కొరకు ఎదురు చూడాలి. సమాధానమును వెంటాడాలి, సమాధానమును వెతకాలి. మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేనిని వెతకటానికి ప్రయత్నం చేయాలి అంటే సమాధానము వెతకటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే సమాధానాన్ని వెతుకుతూ ఉన్నామో మనము సమాధానాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం, నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రతీకారం తీర్చుకోవటానికి పరిగెడుతూ ఉంటామో, ప్రతీకారం తీర్చుకోవటానికి వెంటాడుతూ ఉంటామో, మన జీవితంలో, మన హృదయంలో ఏమాత్రము కూడా సంతోషం ఉండదు, ఏమాత్రము కూడా మంచి ఆలోచనలు మనకి రావు. మనం ఎప్పుడు కూడా సమాధానము వెతికే వారిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా సమాధానము వెనకాల పరిగెట్టే వారిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఆటంకాలు పరిచినా మనం పగ కొరకు పరిగెట్టకూడదు. కానీ మనం ద్వేషంతో నింపబడకూడదు. కానీ దేనితో నింపబడాలి, దేని వెనకాల పరిగెట్టాలి అంటే సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. అంటే దాన్ని అనుసరించాలి. అప్పుడే మనల్ని చూసి ఇతరులు జీవితాలు మార్చుకుంటారు, ఇతరులు ఆలోచనలు మార్చుకుంటారు, ఇతరులు హృదయాలు మార్చుకుంటారు. ఎక్కడిది ఈ సహనం, ఎక్కడిది ఈ ప్రేమ అని ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వాక్యం విన్న మనం అందరము కూడా సమాధానమును వెతికి వెంటాడి దాని ప్రకారం మనము జీవించే వారిలో ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్.